అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. విశ్వాసము అంటే మనము దేనికోసము నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిజ స్వరూపము. మనము దేని కొరకు విశ్వాసం ఉంచామో అది పొందుకున్నప్పుడు ఆ విశ్వాసముతో పని లేదు. మనము దేనికోసం నిరీక్షిస్తున్నామో అది కనబడినప్పుడు ఆ నిరీక్షణతో పని లేదు. ప్రేమ అలా కాదు. ప్రేమ శాశ్వతమైంది, దానికి అంతము లేదు. దేవుని మీద ప్రేమ, పొరుగువారి మీద ప్రేమ ఈ రెండే మనల్ని దేవుని యొద్దకు నడిపించేవి. ఈ లోకములోనూ పరలోక రాజ్యంలోనూ శాశ్వతంగా ఉండేది ఈ ప్రేమే. ప్రభువా, ఈ ప్రేమలో వేరుపారి స్థిరపడి నడుచుకున్నట్లు అనుగ్రహించమని ప్రార్థనలో మనమందరము వేడుకుందాము. ప్రభువా, మీరు చూపించిన ఆ కల్వరి ప్రేమకై దేవా మీ కొందనాలు. శాశ్వతమైన అమూల్యమైన అటువంటి ప్రేమను, శ్రేష్టమైన ఆ ప్రేమను మేము కూడా కలిగి మిమ్మల్ని పూర్ణహృదయంతో ప్రేమించినట్లుగాను, మా సహోదరీ సహోదరులను ప్రేమించినట్లుగాను ఆ శ్రేష్టమైన ప్రేమను మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ అలాగూ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడేండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.